చాపాడు మండలంలోని లక్ష్మీపేట, వీరభద్రపురం, కేతవరం గ్రామాలకు చెందిన 60 వైసీపీ కుటుంబాల వారు బుధవారం టీడీపీలో చేరారు. మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుటా సుధాకర్ యాదవ్ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో మాజీ మండల అధ్యక్షులు ద్వారసల గురువిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, మునిశేఖర్ రెడ్డి, చంద్రబాబు రెడ్డి, రామేశ్వరం రెడ్డి ఇంకా 50 కుటుంబాల వారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారితో సన్నిహిత సంబంధాలు ఉంటూ ఒక్క కేసుకు కోర్టుకు పోయడం, ఇప్పటి కోర్టుకు పోయి హాజరు కావడంలో మన వాళ్ళందరినీ ఉన్నిస్తారా 5 ఏళ్ళు కోర్టుకు పోకుండా అంటే 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించారని సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక కేసులు పెట్టినాయని. అంతకుముందు ముఖ్యమంత్రి కాకముందు వారానికి 2 కేసులకు 3 కేసులకు అటెండ్ అయ్యేవాడు. ఇప్పుడు ఒక కేసు కూడా అటెండ్ కావడం లేదు. కారణం ఏముంది? కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని, అమిత్ షా గారిని దగ్గరగా ఉంటూ వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ఈయన కేసులకు పోవడం లేదు. ఇప్పుడు కూడా ఏమైందంటే తెలుగుదేశం పార్టీ కూడా ఇటువంటి పరిస్థితి మళ్ళా వస్తే మళ్ళా 5 ఏళ్ళు కేసులు జగన్మోహన్ రెడ్డి హాజరుగాడు కాబట్టి మనం ఏదో బీజేపీ ప్రభుత్వంతో కొంత 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు ప్రజలకు తీసుకోవాలి. నేను మీకు చెప్తాను, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మీరు లీడర్స్ అందరూ ఓటర్స్ కాదు, మీ లీడర్స్ మీరు ఈ పథకాలన్నీ ప్రజలకు తీసుకునే బాధ్యత మీరు తీసుకోవాలా. అదే రకంగా ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అదే రకంగా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదే రకంగా యువకుల పేరుతో సుమారు యువకులకు ఉద్యోగాలు లేవు. చాలా ఇక్కడ ఇండస్ట్రీ లేదు. ఇండస్ట్రీ ఉన్నటువంటి ఇండస్ట్రీలు పక్క రాష్ట్రాలు పోతున్నాయి. ఈ జగన్మోహన్ చూసి ఎవరు పెట్టుబడి పెట్టారు రావడంలా యువకులకు ఉద్యోగాలు లేవు. అదే యువకుల పేరుతో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయలు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన మహాశక్తి పథకంలో రిలీజ్ చేయడం జరిగింది. ఆ యువకులకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్క యువకునికి 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. 3,000 రూపాయలు ఎందుకంటే ఎక్కడికి ఉద్యోగాలు పోవాలంటే ఆ రోజు రాత్రి తల్లిదండ్రులకు డబ్బులు ఉండవు, బచ్చాలు డబ్బులు ఉండవు. ఆ పరిస్థితిలో కష్టమవుతుంది కదా. అందుకోసం వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మహాశక్తి పథకం రిలీజ్ చేయడం జరిగింది. అదే రకంగా అన్నదాత రైతులకి అందరూ కూడా ప్రతి సంవత్సరము 20,000 రూపాయలు ప్రతి రైతు కూడా అందించడం జరుగుతుంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మన ప్రజలను ఆలోచించి, మన రాష్ట్రాన్ని ఆలోచించి, ప్రజలు చాలా రేట్లని పెరిగిపోయి చాలా ప్రజలు నష్టాలు ఉండరు. వాళ్ళు ఎట్లయినా సంపద సృష్టించి ప్రజలకు సేవ చేయాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. ఖచ్చితంగా వారికి అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏ రకంగా ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయం. అందుకు ఆలోచించి మీరు ప్రజలకు భయపడే నాయకుడు కావాలన్నా, ప్రజలను భయపెట్టే నాయకుడు కావాలన్నా మీరే నిర్ణయించుకోవాలా. మన నాయకుడేమో ప్రజలకు భయపడి పనిచేసే నాయకుడు మన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజలను భయపెట్టి అధికార బలం చేతిలో పెట్టుకొని భయప్రాంతులు చేస్తూ అధికారం నడిపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి అవకాశం అని చెప్పి మనం అందరం ఇచ్చినాం. అవకాశాన్ని మనం అందరినీ నట్టక ముంచేసిండు. కాబట్టి మీరందరూ ఆలోచించుకొని, మీకు అందరికీ తెలియదు ఒకటే విన్నపం, నేను 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఒక్కసారి అవకాశం మీరు కల్పించండి. ఒక్క అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నేను మైదుకూరుని అభివృద్ధి బాటలో తీసుకుపోయేదానికి సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.